మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. నీవు కలిగి ఉన్న వాటికి యజమాని ఎవరు? చాలాసార్లు మనకేమిటంటే ఇది నాది అని మనం చెప్పి ఉంటాం. చాలాసార్లు ఇది నా ఆస్తి, ఇది నాది, నీకు దీని మీద హక్కు లేదు. తోబుట్టు వారికి చెప్పుంటాం, భార్యకి చెప్పుంటాం, భర్తకి చెప్పుంటాము, లేకపోతే మనమే చెప్పుకుంటాం, నా శరీరము నా ఇష్టము, నా చేతులు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, అంతా నా ఇష్టమే. ఎందుకంటే నీవే యజమానుడుగా ఉన్నావు కాబట్టి. అందుకని నువ్వేమంటున్నావు అంటే నా ఇష్టం, ఇది నాది, నీకు హక్కు లేదు అని సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు మన సొంతం అంటూ ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? మనది కాదు అని మనము తెలుసుకొని కూడా దాని మీద మనం ఆధిపత్యం వహిస్తూ ఉంటాం. నీది నాది అని మనం అంటూ వేలాడుతున్నామే, పట్టుకొని వేలాడుతున్నామే. ఏది మనది కాదు. సమస్త అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని, దృశ్యమైనవి అంట, అదృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి కూడా అవి సింహాసనములైనను, ఏమిటంట? సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, ఏమిటంట? ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. సర్వమును ఎవరి ద్వారా సృజింపబడ్డాయంట? నాది అని ఎప్పుడైతే అనటము మానేసి, తండ్రి ఇది కేవలము నీది అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతామండి. బహుగా ఆశీర్వదింపబడతాం. నాది అన్నంత వరకు పంచుకునే మనసు ఏ మనిషికి ఉండదు. సొంత అక్క, సొంత చెల్లి, సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత భార్యకి, సొంత భర్తకి, సొంత తోబుట్టు వారికి ఎప్పుడైతే నువ్వు నాది అంటావో నువ్వు పంచుకునే స్థితిలో నువ్వు ఉండవు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఏదైతే ఆస్తి నీదంటున్నావో అది నీది కాదు. దేవుడు అనుగ్రహించకపోతే ఏది మనది కాదు. ఎంత మనది కాదు. కాని దానికోసము ఉన్న వాటిని పోగొట్టుకొని మనం బ్రతుకుతున్నామంటే అంతకన్నా వెర్రితనము ఈ లోకములో ఏది లేదు. ఈరోజు తన సంపాదించిన ఆస్తి, ఇల్లు, కారు ఏదైనా సమాధిలో తీసుకొని వెళ్ళాడా తనతో పాటు? అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏం చేశాడండి? 2 చేతులు ఎందుకు చాచాడు? ఏం తెలియపరచడానికి చెప్తున్నాడు? అది ఏం సందేశం ఇస్తున్నాడు? నాదంటూ ఏది నాదంటూ ఏదీ లేదని తెలిసి కూడా లేని దాని కోసము కాపురాల్లో చిచ్చు, తల్లిదండ్రులతో గొడవలు, అన్నాదమ్ముల్లో వైరము, కాని దానికోసము ప్రేమని వదులుకుంటాము, కాని దానికోసము సమాధానమును పోగొట్టుకుంటాము, కాని దానికోసము గొడవలు పెట్టుకొని హత్యలు చేసుకొని ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. కాని దానికోసం ఎవరైనా కావలసిన వారిని విడిచిపెట్టుకుంటారండి? ప్రేమని విడిచిపెట్టుకుంటారండి? సంబంధాలని పాడు చేసుకుంటారండి? కాపురాల్లో కాని దానికోసం చిచ్చు పెట్టుకుంటారండి? అమ్మా, నీ నోటిలో నుండి, అయ్యా నీ నోటిలో నుండి ఎప్పుడైతే నాది అనే మాట వచ్చిందో అంటే దేవునికి నువ్వు అధికారము వాటి మీద ఇవ్వటము లేదు. ఎప్పుడైతే నాది అన్నావో దేవునికి చోటు లేకుండా చేసేసావు నీ జీవితంలో. నీ సంపాదన మీద దేవునికి అధికారము లేదు, నీ ఇంటిలో దేవునికి అధికారము లేదు. అందుకనే తోబుట్టు వారిని ఉంచనివ్వవే నువ్వు ఇంట్లో.
ఎంతమంది చెప్తున్నారు ఇది నా ఇల్లు కాదు, నీ ఇల్లు కూడా, మన అందరిది. కుటుంబాలకి ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం, రారా నీకు ఇల్లు సరిగా లేకపోతే నా ఇంట్లో రా, బస చేయి నాతోని. ఎందుకు చెప్పలేకపోతున్నా తెలుసా? అందులో నీ పేరు ముద్రించబడ్డది కాబట్టి రిజిస్టర్ డాక్యుమెంట్స్లో. కానీ వాస్తవంగా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ఇల్లు 10 మందికి ఉపయోగకరముగా ఉంటుంది, నీ తోబుట్టు వారికి ఆదరణకరంగా ఉంటుందని దేవుడు నీకు ఇల్లునిచ్చాడు. అదే ఇంటిలో నీ సొంత ఇంటి వారికి చోటు లేకుండా నువ్వు బ్రతుకుతావా? మళ్ళీ దేవునికి ప్రతిష్ఠిస్తావా? అలాంటిది అంటే ఇంతకన్నా వేషధారణ ఏదైనా ఉంటుందండి ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నా స్వరము నేను పాడితే పాడతాను, లేకపోతే లేదు. నేను ఎందుకు పాడాలి? నాకు నచ్చలేదు, నేను పాడను. తలాంతు ఎవరిది? దేవునిది. ఎవరిచ్చారు నీకు ఆ అధికారము అలా మాట్లాడటానికి? అంత నీ ఇష్టం. ఈరోజు చెప్తున్నామా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాము, మనమే మన జీవితాలకి యజమానులుగా మనం బ్రతుకుతున్నాము, మనమే యాజమాన్యం వహిస్తున్నాం మన జీవితాల మీద, మనకున్న వాటి మీద, కలిగిన వాటి మీద మనమే యజమానులము. దేవునికి మాత్రం ఇంత కూడా అధికారం ఇవ్వని బ్రతుకులుగా మన బ్రతుకులు ఉన్నాయి. మై బిజినెస్, దేవుడు ఇవ్వకపోతే నీకు వ్యాపారం ఎక్కడదయ్యా? నా ఉద్యోగము, దేవుడు ఇవ్వకపోతే నీకు ఉద్యోగం ఎక్కడయ్యా? నా బిడ్డలు, దేవుడు ఇవ్వకపోతే నీకు బిడ్డలు ఎక్కడయ్యా? ఏది నీది కాదు, నీ బిడ్డలు కూడా నీవి కాదు. అది దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించిన బహుమానము. దేవుడు అనుగ్రహించిన దానిని దేవుని కోసమే తిరిగి ఇవ్వమంటే ఇవ్వము. ఎందుకంటే నా పిల్లలు నా ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచుతాను, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచను, నా యజమానికి ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచను. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకుంటే అమ్మా, పరిణామం ఎలా ఉంటుందో మీరందరూ జ్ఞానులే, తెలివైన వారే, నేను చెప్పనవసరం లేదు. యోబు గ్రంథములో అందుకనే అంటాడు యోబు, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని, దిగంబరిగానే నేను తిరిగి వెళ్ళేదను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోయాను. బ్రతుకు దినములంతయు నీకు దాసుడయి, నీకు సేవకుడై, సేవకురాలయ్యి నేను బ్రతుకుతాను. నువ్వు నాకు అనుగ్రహించిన దాని మీద నేను ఆధిపత్యము చెల్లిస్తూ నేను బ్రతకను. నువ్వు నాకు అనుగ్రహించిన సమస్తమును నేను కాపాడుతూ, కాచి ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉండటానికి నేను ప్రయాసపడతాను అని చెప్పే మనసు ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలవి.